మైనర్లకు బదిలీ చేసేందుకు అనుమతి. మనకు తెలిసిందే, మన పెన్షన్ కావాలంటే కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. కానీ ఈ ప్రాంతంలో, అమరావతి ప్రాంతంలో తల్లిదండ్రులు కోల్పోయిన మైనర్లకు కూడా వారి తల్లిదండ్రులకు ఏదైతే ఇచ్చారో ల్యాండ్లెస్ పూర్ పెన్షన్స్, ఆ పెన్షన్ ఆ పిల్లలకు కూడా ఇవ్వాలని చెప్పేసి మరి క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. పిఎంఏవై అర్బన్ 1ఓలో ప్రాథమిక వసతుల కల్పన చేపట్టలేకపోయిన ఏజెన్సీల వర్క్లను రద్దు చేసి 226.36 కోట్లకు సవరించే పరిపాలన అనుమతులు మంజూరు. అంటే చాలా వర్కులు మీ అందరికీ తెలిసిందే. టిడ్కో హౌజెస్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు దాదాపు 162 150 ప్యాకేజీలో పిలిస్తే దాంట్లో చాలామంది అదే రేట్లు పాత రేట్లకు చేస్తానికి ఒప్పుకున్నారు. ఒక 29 మంది ఒప్పుకోకపోతే వాళ్ళ టెండర్లు క్యాన్సిల్ చేసి మళ్ళీ రీటెండరింగ్ చేయడానికి ఈ లేటెస్ట్ ఎస్ఎస్ఆర్ ప్రకారం ఎస్టిమేటెడ్ డేట్స్ని రీవర్కౌట్ చేస్తానికి అనుమతి. టీటీడీ మెడికల్ డిపార్ట్మెంట్లో 3 కేటగిరీల్లో పోస్టులు అప్గ్రేడేషన్. ల్యాబ్ టెక్నీషియన్స్, రేడియోగ్రాఫర్, ఫిజియోథెరపీ. అంటే ల్యాబ్ టెక్నీషియన్స్లో 16 మంది, రేడియోగ్రాఫర్ 7 మంది అట్లా ఉంటే వాళ్ళల్లో ఒకరిని చీఫ్ ల్యాబ్ టెక్నీషియన్గా, చీఫ్ రేడియోగ్రాఫర్గా, చీఫ్ ఫిజియోథెరపిస్ట్గా ప్రమోషన్ చేయడం జరిగింది. దీనివల్ల ఇంకొంతమంది ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు వెనుకబడిన వర్గాల సంక్షేమ కార్యక్రమాలకు సహకారం ఇవ్వటానికి బాండ్స్, ఎన్సీడీలు, కన్వర్టబుల్ డిబెంచర్స్ ద్వారా ఆర్థికంగా రుణం తీసుకుంటానికి ఏదైతే ప్రపోజల్ పెట్టిందో దానికి కూడా ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాము. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ద్వారకా తిరుమలలో ఇప్పటికే ఒక 2 ఎకరాల స్థలంలో సాయిబాబా టెంపుల్ నిర్మించి ఉన్నారు. వారికి ఆ భూమిని 30 లక్షల రూపాయలు ఎకర షిరిడి సాయిబాబా, శ్రీ షిరిడి సాయిబాబా వారి టెంపుల్ అభివృద్ధి కోసం 30 లక్షలు పర్ ఎకర్ లెక్కన 2 ఎకరాలు వారికి ఇవ్వటానికి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ కృష్ణపట్నం పోర్టు దక్షిణ భాగంలో కంటైనర్ కాంప్లెక్స్ మరియు రైల్ రోడ్ కనెక్టివిటీ కోసం కొన్ని ఐలాండ్స్ అవసరమయ్యాయి. అటవీ భూమిని వాడుకున్నందుకు బదులుగా అంటే ఈ కంటైనర్ కాంప్లెక్స్ తర్వాత రైల్ రోడ్ కనెక్టివిటీని డెవలప్ చేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి 1,033,000 ఎకరాలను ప్రభుత్వం సేకరించడం జరిగింది. మరియు పాలసీ ప్రకారం ఏంటంటే ఉన్న నిబంధనల ప్రకారం ఎంత భూమి అయితే తీసుకుంటామో అంత భూమిని వేరే చోట్ల అటవీ అభివృద్ధి కోసం ఇవ్వాల్సిన ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలకు అనుగుణంగా రాపూరు మండలం పంగిలిలో 216 ఎకరాలు, నెల్లూరు జిల్లా వరికుంటపాడు విలేజ్ అండ్ మండల్లో 230 ఎకరాలు, కొండాపురం మండలం తురుపు ఎర్రబల్లి గ్రామంలో 468 ఎకరాలు, సీతారాంపురం మండలం కనీసం ఒక్క మంచన్నా జరిగిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది ఏమిటి అని చెప్పి ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి బేరీజు వేసుకుంటే జరిగింది ఏమిటి అని అంటే, ఇంతకుముందు మన ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ కూడా రద్దయిపోయిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు ఒక మాట అంటే ఒక మాట మీద నిలబడే నాయకత్వం ఉండేది. ఒక మేనిఫెస్టో అంటే ఒక మేనిఫెస్టోలో చెప్పింది అది ఒక భగవద్గీతగా భావించి, ఒక బైబిల్గా భావించి, ఒక ఖురాన్గా భావించి చెప్పిన ప్రతి మాట కూడా ప్రజలకు మనం మాటిచ్చాం, ఖచ్చితంగా చేయాల్సిన ధర్మం మన మీద ఉంది అని చెప్పి భావించే
ఒక నాయకత్వం ఉండేది. ఒక మాట, ఒక పాలకుడు నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని తపన తాపత్రయం పాలనలో కనిపించేది. అలాంటి మన పాలన నుంచి క్రమం తప్పకుండా ప్రతి నెల కోవిడ్ లాంటి సమస్యలు ఎన్ని ఎదురైనా కూడా ఏ రోజు కూడా మనం మన సమస్యలను చెప్పి ప్రజలకు ఇది ఎగరగొట్టాలని చెప్పి ఏ రోజు ఆలోచన జరగల మన ప్రభుత్వ హయాంలో. ప్రతి హామీని కూడా ప్రభుత్వంగా మనకున్న సమస్యల కన్నా కూడా ప్రజలకు చేయాల్సిన మంచి ఇంకా చాలా అవసరము. వాళ్ళకున్న సమస్యలు ప్రభుత్వం సమస్యల కన్నా చాలా ఇంకా ఎక్కువగా సమస్యలు పడేది వాళ్ళే అని చెప్పి భావించి ఎన్ని సమస్యలున్నా కూడా ముఖాన ఏ రోజు కూడా చిరునవ్వే తప్ప ఏ రోజు కూడా ఇది చెయ్యలేము అన్న మాట నోట్లో నుంచి ఏ రోజు రానిలేదు. చిక్కటి చిరునవ్వుతోనే ఎన్ని సమస్యలున్నా కూడా ప్రజలకు చెప్పిన ప్రతి మాట కూడా చేయగలిగాము అని చెప్పి కూడా ఈరోజు కూడా సగర్వంగా తలెత్తుకుని చెప్పుకునే ప్రభుత్వం మనది. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో గమనించింది ఏమిటి అని అంటే, మన పథకాలన్నీ ఓవైపున రద్దు చేసేసినాడు, మరోవైపున ఆయన చెప్పిన సూపర్ 6లని సూపర్ 7లని ఏదైతే ప్రజలకు మభ్యపెడుతూ మోసం చేస్తూ చెప్పినాడో అవన్నీ కూడా ఈరోజు అబద్ధాలుగా తేలిపోయి ఉన్న పరిస్థితులు ఈరోజు మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఎన్నికలప్పుడు అయితే మామూలుగా మాట్లాడాల. వాళ్ళు చేసిన ప్రచారాలు అయితేనేమి, వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు అయితేనేమి, వాళ్ళు ఇచ్చిన టీవీలో యాడ్లు అయితేనేమి, ఇంటింటికి వెళ్ళి బాండ్ల రూపంలో ఇదిగోమ్మ చంద్రబాబు నాయుడు సంతకం పెట్టినాడు, ఇదిగోమ్మ పవన్ కళ్యాణ్ సంతకం పెట్టినాడు, ఇదిగోమ్మ ఇద్దరు కలిసి సంతకాలు పెట్టించిన బాండ్ డాక్యుమెంటు. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారా, మీ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నారా, మీ ఇంట్లో ఎంతమంది రైతులు ఉన్నారా, అందరికీ కూడా ఇదిగోమ్మ మీకు ఇంతింత రావాలి, ఇంతింత రావాలి, ఇంతింత రావాలి, ఇదిగో బాండు అని చెప్పి ఏకంగా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వీళ్ళు ఇచ్చిన బాండ్లు. సూపర్ 6 అని సూపర్ 7 గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం మాట్లాడారు? వాళ్ళ నోళ్ళు ఎందుకు మూగపోయినాయి? వాళ్ళు దీని గురించి ఎందుకు క్వశ్చనించలేదు అలనాటి ప్రభుత్వాన్ని? మరి క్వశ్చనించకపోయారు. కనీసం ఆ వ్యక్తిని సస్పెండ్ చేశారా? చేయలేదు. ఇక మీరు మాట్లాడతారు ఈ కూటమి ప్రభుత్వం అంటే కామ కూటమి అని. మరి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలన్ మీద ఆరోపణలు వస్తే ఎన్డీఏ కూటమి ఇమ్మీడియట్గా ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిందా లేదా? మీరు పేపర్లు చదువుతున్నారా, చూస్తున్నారా? మరి మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కోడుమూరు ఎమ్మెల్యే ఆయన ఒక గ్రామ సచివాలయంలో ఉన్న ఒక వీణా అనే ఒక లేడీని ఏదో అశ్లీలంగా ఆమెను ప్రెగ్నెంట్ చేశాడు, అబార్షన్స్ అయినాయి అని రకరకాలుగా ఆమె వచ్చి మీడియా ముందు మాట్లాడటం. మరి అవతల వాళ్ళు వచ్చి ఇవి ఫేక్, ఆమె బ్లాక్మెయిలర్ అని వాళ్ళు చెప్పడం, ఇదంతా చూసి కూడా జనసేన పార్టీ ఇమ్మీడియట్గా ఆయన్ని పార్టీ కార్యకలాపాల నుంచి దూరం పెట్టిందా లేదా? ఆయన యాక్టివ్గా పాల్గొంటున్నాడా? ఎందుకంటే ఏదైనా ఒక విషయం మన దగ్గరకు వస్తే ఇమ్మీడియట్గా మీలాగా టకా డెసిషన్స్ ఎప్పుడు తీసుకోకూడదు. అదే మీరు చేసిన తప్పు. అందుకే మీకు 11 సీట్లు వచ్చినాయి. ఎందుకంటే ఒక విషయం మన దగ్గరకు వస్తే దానికి నిజ నిర్ధారణ కమిటీ ఉంటుంది. అది ఎవరు నిజమో ఎవరిది అబద్ధమో తేల్చుకోవాలి. ఎందుకంటే వీణా అనే అమ్మాయి పేరు మీద కూడా 2 పోలీస్ కేసులు ఉన్నాయని కూడా చెప్తున్నారు. సో ఏది నిర్ధారించకుండా ఇమ్మీడియట్ డెసిషన్స్ ఎప్పుడు తీసుకోకూడదు. కనుక ఈ విషయాన్ని జనసేన పార్టీ పరిశీలిస్తుంది. ఇక మీరు చెప్తారు ఇక నిండు శాసనసభలో అలనాటి ఎమ్మెల్యేసు స్వయాన ఎన్టీఆర్ గారి సుపుత్రిక నారా భువనేశ్వర్ గారి మీద ఎలాంటి అవాకులు చవాకులు పేలారో, మరి లోకేష్ గారి గురించి ఏ విధంగా మీరు మాట్లాడారో, ఆ మాటలన్నీ వింటూ మీరు ఏ విధంగా నిండు సభలో దాన్ని ఖండించకపోగా ఎలాంటి రాక్షసానందం పొందారో మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎందుకంటే
ఎప్పుడు మీరు ఎదుట వాళ్ళనే పాయింట్అవుట్ చేస్తారు, మీ గురించి ఎప్పుడు చూడరు. మీరు గమనిస్తే అంతెందుకండి, మీ పాలనలోనే గంట అరగంట మాజీ మంత్రులు వాళ్ళని మీరేం చేశారు? కనీసం వాళ్ళు ఏమైనా సస్పెండ్ చేశారా? మంత్రి పదవులు ఏమైనా తీసేశారా? ఏం చేయరు. వాళ్ళనే వెనకేసుకొని మరి సంక్రాంతి సంబరాల్లో మరి అంబటి రాంబాబు గారు ఏ విధంగా గంతులేశారో చిందులేశారో మీరు అన్నీ చూశారు. వాళ్ళని మీరు ఖండించే ధైర్యం మీకుందా? ఉండదు. ఎందుకంటే చిన్న పిన్నమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె తాళి తెంచి మరి చిన్నాయన్ని నరికి హత్య చేసిన నరహంతకుల్ని మీరేం చేశారు? తల్లిని ఏ విధంగా మీరు పరాయి రాష్ట్రాలకు పంపించారు? చెల్లి చీర మీద మరి కామెంట్ చేసింది మీ వైసీపీ బ్యాచ్ కదా. వీళ్ళందరినీ మీరు ఇందాకంటారు వైసీపీ నాయకులు సెప్టెంబర్ 25వ తేదీనే తెలుగుదేశం పార్టీ జారీ చేసింది. 2019లో ఒక దురదృష్టవశాత్తు పార్టీ ఓడిపోవడము, వైకాపా పార్టీ అధికారంలోకి రావడము, ఈ భూ సర్వేని ఒక దోపిడీ చేయడానికి, ప్రజల భూములని ఆక్రమించుకోవడానికి వాడుకొని వాళ్ళు ఒక అవకాశంగా తీసుకొని వాళ్ళు కన్నుబడ్డ ప్రతి ఒక్క భూమిని వాళ్ళు లాక్కునే ప్రయత్నం చేశారు. ఈరోజు ఈ భూ సర్వేల వివాదాలు సృష్టించి, ఈ భూ సర్వేతో రీసర్వే పేరుతో ప్రజల మధ్యన వివాదాలు సృష్టించి న్యాయపరంగా సాయం దక్కకోకుండా వైసీపీ నాయకులు 2 రకాల పద్ధతులను ఈరోజు చేశారు. మీరు చూస్తే రీసర్వే పేరుతో దాదాపు రాష్ట్రంలోని చాలా భూముల్ని 22A జాబితాలో చేర్చడము, ఆ తర్వాత ఆ భూ వివాదాలు పరిష్కారం కాకుండా ప్రజలు అల్లకొల్లోలం పడితే మీకు క్లియర్ టైటిల్స్ ఇస్తామని చెప్పేసేసి భూ వివాదాలు పరిష్కరిస్తామని చెప్పి ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ని 2023 అక్టోబర్ 31న ప్రకటించడం జరిగింది. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏ విధంగా వాళ్ళ యొక్క స్వేచ్ఛను హరిస్తూ వాళ్ళ ఆస్తులను ఆక్రమించుకోవడానికి ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చినారనేది. దీని ప్రకారము ఏవైనా భూమి యొక్క సమస్యలు తలెత్తితే భూ అప్పిలేటుకు పోవాల్సి ఉంటుంది అని ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో చేర్చి ఈ ట్రిబ్యునల్ పరిష్కారాలన్నీ ఈ ట్రిబ్యునల్ అప్పిలేట్లోకి పోయే విధంగా తయారు చేశారు. దీంట్లో ఈ యొక్క అప్పిలేట్ ట్రిబ్యునల్లో ఉండాల్సిన అధికారులు నీతి ఆయోగ్ చెప్పిన ప్రకారము నిపుణులు, బాధ్యతాయుతమైన అధికారులు, అలాగనే న్యాయ అధికారులు ఉండాలని చెప్పేసి ఈ అప్పిలేట్ ట్రిబ్యునల్లో నియమించాలని నీతి ఆయోగ్ చెప్తే వైకాపా పార్టీ ఏం చేసింది? ఎనీ పర్సన్ అనే పాయింట్ని చేర్చి నీతి ఆయోగ్ని కంప్లీట్గా పక్కన పెట్టేసి ఈ యొక్క ట్రిబ్యునల్లో కంప్లీట్గా వాళ్ళ యొక్క కార్యకర్తల్ని పెట్టుకునే విధంగా ఒక పెద్ద ఆలోచన చేసి ప్రజల ఆస్తులను హరించడానికి, ప్రజల ఆస్తులు కొల్లగొట్టడానికి 2023లో పెద్ద ప్రణాళికను రచించింది. దీంట్లో ప్రకారము ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రకారము ఏవైనా భూ సమస్యలు వస్తే స్థానిక కోర్టులకు పోయే పరిస్థితి లేకుండా చేసి, ఏదైనా కోర్టులకు పోవాలంటే హైకోర్టు పోయే విధంగా ఈ యొక్క చట్టాన్ని తయారు చేసి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఆఫీసుల చేతిలో రెవెన్యూ వ్యవస్థను మొత్తం ఇరికించేసి రెవెన్యూ వ్యవస్థను నాశనం చేయాలనే ఒక దురుద్దేశంతో ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ను తీసుకురావడం జరిగింది. రిజిస్ట్రేషన్లు చేశాక ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వరు, దాని బదులు డూప్లికేట్స్, జిరాక్స్ కాపీలు ఇస్తాము, మీ యొక్క ఆస్తులన్నీ మా దగ్గర భద్రపరుచుకుంటాము అని చెప్పి ఒక ప్రైవేట్ వ్యవస్థకి, ప్రైవేట్ వ్యక్తులకి, ఒక కంపెనీకి ఈ యొక్క మన ఆస్తుల డాక్యుమెంట్స్ అని ఇస్తామని చెప్పి ఈ యొక్క చట్టంలో చేర్చింది. అసలు మా ఆస్తులు మీ దగ్గర ఎందుకు ఉండాలి? పేపర్లు మా ఆస్తులు మా పెద్దలు మా తాతలు ఇచ్చారు. ఈ యొక్క భూప్రపంచంలో పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి ఆస్తులకు సంబంధించిన పేపర్లు వాళ్ళ దగ్గరే ఉంటాయి. కొత్తగా వైకాపా పార్టీ ఈ యొక్క ఆస్తులన్నింటినీ మా దగ్గర పెట్టుకుంటాము అని చెప్పి వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ ల్యాండ్ మీద కన్ను పెడితే ఆ ల్యాండ్ కాజేయడానికి ఒక పెద్ద ఎత్తున ప్రణాళిక రచించి ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ని మన మీద రుద్దాలనుకుంది. ప్రజలందరూ 2024 ఎలక్షన్లో వీళ్ళ యొక్క దురుద్దేశాలను కనుక్కున్నారు. 2019లో చేసిన తప్పుల్ని వాళ్ళు వాటిని సరి చేసుకొని ఈరోజు 2024